హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది బీకామ్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన అడ్వాన్స్డ్ అకౌంటింగ్ క్వశ్చన్ పేపర్. ఈ ఎగ్జామినేషన్ అనేది మనకు డిసెంబర్ 2024 ఇయర్లో మనకు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేశారు. ఓకేనా, మనకు మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటుందండి. అండ్ టైం వచ్చేసి మనకు 3 అవర్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ నేను చెప్తాను వినండి. చాలామంది డౌట్ అడుగుతున్నారు, ఏంటంటే ఇక్కడ సిలబస్ అనేది చేంజ్ అయింది అని వీడియో అప్లోడ్ చేశారు కదా సార్, మరి ఇక్కడ సిలబస్ మేము ఏం చదవాలి అనేది అంటున్నారు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో చూడండి, క్లారిటీగా చెప్తాను. బీకామ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ సిబిసిఎస్ R19 సిలబస్ ఉంది కదా. ఓకేనా, థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగాయి? డిసెంబర్ మంత్లో 2024 ఇయర్లో కండక్ట్ చేశారు కదా. అప్పుడు ఏం సిలబస్ రన్ అవుతుంది వీళ్ళకు? సిబిసిఎస్ R19 సిలబస్. R19 అంటే రెగ్యులర్ 2019 నుంచి ఈ సిలబస్ ఉంది. ఓకేనా, మీరు ఏం చేయాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మీకు డౌట్ ఉన్నట్లయితే మీరు ఏ సిలబస్ చదవాలనేది, నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను ఏ సిలబస్ చదవాలనేది. ఒకసారి అది వాచ్ చేసిన తర్వాత మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో కామెంట్ బాక్స్లో మీరు ఏ ఇయర్లో డిగ్రీ జాయిన్ అయ్యారో నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఏ సిలబస్ ఫాలో అవ్వాలనేది నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. ఓకే, ఇక్కడ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి చూసుకున్నట్లయితే సెక్షన్ ఏలో మనం ఎనీ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. మనం అటెంప్ట్ చేసినందుకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. టోటల్గా సెక్షన్ ఏ 20 మార్క్స్ అండి. ఇక చూసుకోండి, స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఇది అడ్వాన్స్డ్ అకౌంటింగ్ పేపర్ బీకామ్ థర్డ్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు. ఓకే, ఈ సెక్షన్ బిలో ఏఆర్బి టైప్ ఇస్తాడు, మీకు తెలిసిందే. ఒకసారి చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కింద కామెంట్ బాక్స్లో, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఏం టెన్షన్ లేకుండా ఏ క్వశ్చన్స్ వస్తున్నాయనేది వాళ్ళు కూడా చూసి ప్రిపేర్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇది కొద్దిగా వీడియోని పాజ్ చేసి చూసుకోండి. కొద్దిగా లెటర్స్ అనేవి బ్లర్గా ఉన్నాయి, ప్రింటింగ్ అలా పడిందండి పేపర్లో. ఒకసారి చెక్ చేసుకోండి నీట్గా. మీరు గైడ్లో చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ దొరుకుతాయి మీకు. ఓకే, ఒక 1 అవర్ లేదా కష్టపడినట్లయితే మీకు ఈ క్వశ్చన్స్ దొరికినట్లయితే టిక్ పెట్టుకొని మీరు పూర్తిగా ఈ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, మీకు ఎగ్జామ్లో మళ్ళీ ఈ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, డన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ జూనియర్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా వీడియోస్ అనేవి నా ఛానల్లో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకుంటేనే నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఆ వీడియో మీ దాకా వచ్చి మీరు చూస్తారు. కాబట్టి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. చాలామంది బెల్ ఐకాన్ ఆఫ్లో పెట్టుకున్నట్లయితే ఏంటంటే నేను ఇవాళ వీడియో పెడితే వాళ్ళకి ఏంటంటే 2-3 డేస్ తర్వాత వాళ్ళకు రీచ్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ ఆఫ్లో పెట్టుకున్నారు కాబట్టి. ఓకే, మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటారో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు వాచ్ చేయొచ్చు. ఓకేనా, డన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.